ఏపీలో వైసీపీ బలోపేతంలో భాగంగా కీలక మార్పులు, చేర్పులకు పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పార్టీ అనుబంధ విభాగాలు, పార్టీ శాఖలకు రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి కీలక పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 30 ఏళ్ల అధికారం గురించి పదే పదే చెప్తుండే మాజీ సీఎం అందులో భాగంగానే యూత్కు ప్రయారిటీ ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ గ్రౌండ్ స్థాయిలో బలోపేతం అయ్యేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాజకీయంగా వైసీపీపైన గురిపెట్టింది. వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ వరుస విచారణలు చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇటు జగన్ క్యాంప్ అలర్ట్ అయింది. 10 నెలల కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని భావిస్తోంది. దీంతో జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న జగన్ పార్టీలో కీలక నియామకాలపైన నిర్ణయాలు ప్రకటించారు. యూత్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు జగన్. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి వైసీపీ హయాంలో ఉన్న సమయంలోనూ యాక్టివ్గా వ్యవహరించారు. అప్పట్లో శాప్ చైర్మన్గా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ సిద్ధార్థరెడ్డితో పాటు అప్పటి మంత్రి రోజాపై విచారణకు సిద్ధమైంది. దాంతో వైసీపీ ఓటమి తర్వాత ఒకంత సైలెంట్ అయిన సిద్ధార్థరెడ్డి తాజా పదవితో ఎంతవరకు యాక్టివ్ అవుతారో చూడాలి. అదే సమయంలో జగన్ మరిన్ని కీలక నియామకాలు చేశారు. రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకనూరు రాజశేఖర్ను నియమించారు. ఇక పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యురాలుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై విశ్వేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. వచ్చే నెల నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. దానికి ముందుగానే అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. అధికారంలో ఉన్నప్పుడు 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడినట్లు కనిపించినా ఆయన కొద్ది నెలలకే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఈసారి గ్యారంటీగా 30 ఏళ్లు పవర్లో కొనసాగుతామని కేడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 30 ఏళ్ల టార్గెట్లో భాగంగానే తాజాగా యూత్ లీడర్లకు పెద్దపీట వేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.